హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి తన కుటుంబ సభ్యుల చేతిలోనే కులాహంకార హత్యకైతే బలైపోయాడు. మరోవైపు తన కుటుంబ సభ్యులు కూడా అంతా జైలుకు వెళ్లారు. దీంతో ఏకాకిగా మిగిలిపోయింది భార్గవి. ప్రస్తుతం నిందితులంతా ఏదైతే హత్యకు పాల్పడిన వారందరినీ కూడా పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారో వాళ్ళకు కోర్టు రిమాండ్ కూడా విధించడం జరిగింది. సో మనతో పాటు భార్గవి ఉన్నారు. చెప్పమ్మా, ఇప్పుడు ఒంటరిగా మిగిలావు, మొత్తం ఈ ప్రేమ నీ లవ్ మ్యారేజ్ ఎపిసోడ్లో ఏమనిపిస్తుంది? చేసింది మీ కుటుంబ సభ్యులే, పోలీసులు నిర్ధారించారు, ఏమనిపిస్తుంది? నా బంటికి జరిగినట్టు వాళ్ళకు కూడా జరగాలి. వాళ్ళు అట్లా చేస్తారని నేను చెప్పి ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. మా మమ్మీ వచ్చి అప్పుడప్పుడు మాట్లాడేది, కానీ వాళ్ళు ఇట్లా కోపంగా ఉంటుర్రు అది ఇది అని చెప్తే మంచిగా ఉండు, కానీ మరీ ఇంత కోపంగా ఉంటారని నేను అనుకోలేదు. సంవత్సరం అయిన తర్వాత మర్చిపోతారేమో అని చెప్పి నేను అనుకున్నా, కానీ మరీ ఇంత కోపంగా ఉంటారు అనుకోలేదు నేను. ఏమనిపిస్తుందమ్మా ఇప్పుడు మీ నానమ్మ మొదటి నుంచి కూడా తిట్టేదా మీ అన్నలను? మా నాయనమ్మ మొదటి నుంచి కూడా క్యాస్ట్ ఫీలింగ్ బాగా తిట్టేది. వాళ్ళు మాలోళ్ళని అదని ఇదని, వాళ్ళు తక్కువ కులం, వాళ్ళ ఇంట్లో నువ్వు ఎట్లా అన్నం తింటావు సంథింగ్ ఇంకా అట్లా తిడుతూ ఉండేది. నేను నా బంటిని ఇష్టపడ్డా. నాకు మాలోడు కాదు మాదిగోడు కాదు, ఎవడైనా నేను నా బంటితోనే ఉంటా. నాకైతే అలాంటి క్యాస్ట్ ఫీలింగ్ వద్దు, నాకు ఉండదు కూడా. అది ఇంత ఇల్లు అయినా నా బంటితో నేను మంచిగా ఉంటా అని చెప్పిన. నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి చనిపోయాడు, మీ కుటుంబ సభ్యులు కూడా జైలుకు వెళ్ళారు. ఏమనిపిస్తుంది మీకు ఒక ఈ మొత్తం విషయంలో? వాళ్ళు అట్లా చేయకుంటుంటే అందరం మంచిగా ఉండేటోళ్ళం. మేము మా గురించి మీకొద్దు, మీ గురించి మాకొద్దు అని చెప్పి కూడా మేము స్టేషన్లో పేర్లు అట్లా రాయించుకున్నాం, బాండ్ పేపర్ కూడా రాయించుకున్నాం. కానీ వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఉంటారు అని చెప్పి నేను అనుకున్నా, కానీ మరి ఇంత ఇట్లా చేస్తారని నేను అనుకోలే. వాళ్ళ మీద అయితే పోలీసులు పవర్ఫుల్ సెక్షన్లే ప్రయోగించారు. కేసు నిలబడుతుందా? నా నమ్మకం మీకుందా? వాళ్ళకి శిక్ష పడుతుందని నమ్మకం ఉంది, శిక్ష పడుతుంది. ఒకవేళ కేసు కాంప్రమైజ్కి వస్తే ఏం చేస్తారు మీరు? నేను కాంప్రమైజ్ కానియను. ఉరి శిక్ష పడాలి సార్, కాంప్రమైజ్ అస్సలు కాదు. మేము వాళ్ళకు ఉరి శిక్ష పడేంత వరకు మేము పోరాడుతాం సార్. నా తమ్ముడిని ఎట్లా చంపారో వాళ్ళు కూడా అట్లా చావాలి ఉరి శిక్ష. ఇవంతా అయ్యేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం సార్. అయితే మీ తమ్ముని చంపిన వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అని చెప్పారమ్మా. భార్గవి కుటుంబ సభ్యులే అని వాళ్ళని అప్పటికే జైల్లో కూడా రిమాండ్ కూడా పంపించారు. సో ఏమనిపిస్తుంది ఇందులో మొత్తం కూడా? మీ తమ్మునికి మీకు ఎలాంటి అనుబంధం ఉండేది? అసలు ఏం మిస్ అవుతున్నారు? మా తమ్ముడే మాకు దిక్కు సార్. నా తమ్ముడే, మా అమ్మ లేదు, మా నాన్న పెద్ద మనిషి, నాకిద్దరు పాపలు. నాకేదున్నా నా తమ్ముడే చూసుకుంటాడు. ఇప్పుడు నన్ను చూసుకుని నా దిక్కు నా తమ్ముడు లేడు. నా కష్టాలు చెప్పుకోవడానికి కూడా నా తమ్ముడు లేదు. నాకు అన్ని చేసే నా తమ్ముడిని చంపేసిరు. మాకు ఇప్పుడు నాకు సపోర్ట్ ఏంటి? నన్ను చూసుకునేది ఎవరు? మా నాన్న చూసుకునేది ఎవరు? అంటే ఫైనల్ గా ఏం డిమాండ్ చేస్తున్నావు? మీరు న్యాయ పోరాటం ఎప్పటివరకు కొనసాగే? నా తమ్ముడికి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాం సార్. మాకు న్యాయం జరగాలి, నా తమ్ముడికి న్యాయం జరగాలి. ఏం చేస్తే న్యాయం జరుగుతుంది? మీ తమ్ముడు వాళ్ళకి ఉరి శిక్ష పడాలి, వాళ్ళకి మా తమ్ముడికి న్యాయం చేయాలి, నా మరదలకి న్యాయం చేయాలి. ఇది ఏదైతే బంటి అలియాస్ కృష్ణ భార్య భార్గవి, అదేవిధంగా వాళ్ళ సోదరి కూడా చెబుతా ఉన్నారు. తమ న్యాయం జరిగే వరకు పోరాడతాం, నిందితులకు కఠినంగా శిక్ష పడేంత వరకు కూడా తాము ఎట్టి పరిస్థితులు కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదని కూడా వాళ్ళు చెబుతా ఉన్నారు.